మార్చి 24 ఆదివారం హైదరాబాద్లోని చెంగిచెర్ల ప్రాంతం పిట్టల బస్తీలో మత కలహాలు జరిగాయి. దీనిపై నిజ నిర్ధారణకు హెచ్ఆర్ఎఫ్ హైదరాబాద్ బృందం విషయ సేకరణకు ప్రయత్నించి వినాయక చవితికి మొదలైన హిందూ ముస్లిం గొడవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హోలీ సంబరాల సందర్భంగా బస్తీలో లౌడ్ స్పీకర్లో పాటలు పెట్టారు. అదే ప్రాంతానికి చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ నాయకులు హిందుత్వ దూకుడును ప్రేరేపించే పాటలు, హిందుత్వ పాప్ లేదా హెచ్ పాప్ పేరుతో చలామణిలో ఉన్న ఈ పాటలను మధ్యాహ్నం నమాజు సమయంలో ప్లే చేశారు. ముస్లింలు అడ్డు చెప్పడంతో వాటిని ఆపారు. కానీ మళ్లీ సాయంత్రం వారు నమాజు పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయంలో మరికొన్ని పాప్ పాటలు ప్లే చేశారు. ఉదాహరణకు హంసే పంగాలేనా బేటే, హిందూ ధర్మకే హం షేర్ హై రే చోటే. దానితో ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి గొడవలు జరిగాయి. సరైన సమయంలో పోలీసులు వచ్చి కొట్టుకుంటున్న వారిని చెదరగొట్టి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రోజు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ పిట్టల బస్తీకి చేరుకుని హిందువులకు న్యాయం జరగడం లేదని రభస చేయడం చాలా హాస్యాస్పదం. ఈ సంఘటన హిందుత్వ రాజకీయాలకు ఉదాహరణ. ఈ ప్రాంతం చాలా సున్నితంగా భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రాంతంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మత సామరస్యం కోసం కృషి చేయాలని మానవ హక్కుల వేదిక భావిస్తోంది. అంతేకాక రాజకీయ నాయకులు ఈ పరిస్థితిని అదునుగా తీసుకుని రెచ్చగొట్టకుండా విజ్ఞతతో వ్యవహరించాలని హెచ్ఆర్ఎఫ్ వారికి గుర్తు చేస్తోంది.